హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ టీవీ. సో ఆయన ఒక పద్మ వ్యూహం, ఆయనను ఛేదించడం ఇప్పటివరకు ఎవరి వల్ల ఎవరి తరం కూడా కాలేదు. సో అలాంటి ఒక పద్మ వ్యూహం అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆయనే దిగ్గజ దర్శకుడు ఆర్జీవి గారు. సో ఆర్జీవి గారితో ఇప్పుడు మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి వ్యూహం సినిమా, శపథం సినిమా గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్. నమస్తే చెప్పరా సార్ మీరు? నో. ఎందుకు సార్? అంతేనా? ఓకే. వ్యూహం సినిమా, వ్యూహం ట్రైలర్ చూసాం, శపథం ట్రైలర్ రెండు ఒకటేసారి ఒక రెండు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. సో ఎందుకు వ్యూహం సినిమా తీయాలనుకున్నారు ఫస్ట్ మీరు? ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే కొన్ని పరిస్థితులు ఏర్పడినాయో, ఎందుకంటే ఎప్పుడైనా ఒక చాలా పెద్ద మనిషి అనుకోకుండా పోయినప్పుడు దాని లింక్ అయిన ఎంతోమంది లైఫ్స్, వాళ్ళ పార్టీల ఫ్యూచర్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. అప్పుడు ఎవరెవరు ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారు అనే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంది అనిపించింది, అందుకని చేసింది. సో మరి శపథం అంటే వ్యూహం పన్నింది ఎవరు, శపథం చేసింది అది మీ సినిమా చూడాలి, అది మేము చూడాల్సిందే. అంటే మీ ముందుకు వచ్చాం కదా, కొంచెమన్నా క్లూ ఇస్తారేమో అని అనుకున్నాం. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఎంత అర్థం ఉంటే అదే. సో మీకు బేసికల్లీ జగన్ గారు అంటే ఇష్టమా బాగా? ఇష్టం అనేది అంటే ఇప్పుడు నాకేం పర్సనల్ ఇది లేదు కదా. ఐ బిలీవ్ ఇన్ హిజ్ వర్క్, హిజ్ వర్డ్స్, అండ్ నేను వాట్ ఎవర్ ఐ అబ్జర్వ్డ్ పబ్లిక్ డొమైన్లో ఆయనకున్న ఒక ఇమేజ్ ఏదైతే ఉందో ఆయన వీడియోస్లో కానీ ఆయన చేసి వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్, దాని నుంచి. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగానే ఇమేజ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇమేజ్. ఇమేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు జగన్ గారి ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఓదార్పు యాత్ర నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో ఓదార్పు యాత్ర లాంటి ఇన్సిడెంట్ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. ఎవరో పోతే అది ఓదార్చడానికి, ఆయన పాలించిన ప్రజల దగ్గరికి వెళ్ళి అది ఓదార్చడానికి అనే ఇన్సిడెంట్, ఆ టైంలో ఆయనకు వచ్చిన రెస్పాన్స్, ఆయన దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, హౌ హీ హ్యాడ్ ద గట్స్ టు గో అగెయిన్స్ట్ సచ్ ఎ బిగ్ పార్టీ లైక్ కాంగ్రెస్, అది అలాంటి డెసిషన్స్ ఆ టైంలో తీసుకోవటానికి. అండ్ సిబిఎన్ కేమ్ ఫ్రమ్ బేసిక్లీ బ్యాక్ స్టాబింగ్ ఎన్టీఆర్. మీకు ఆ డిఫరెన్స్ ఉంది కదా, ఎవరు ఎక్కడ లాంచ్ ప్యాడ్ వచ్చింది అనేది నేను చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో దెర్ విల్ బి ఎ రీజన్ ఫర్ దట్. ఊరికనే బ్లైండ్గా ఇది గుడ్ అది బ్యాడ్ అని చెప్పలేము కదా. అంటే మరి టీడీపీ వాళ్ళు ఆయన బ్యాక్ స్టాప్ చేస్తే, ఈయన జగన్ గారు కూడా ఆయన బాబాయ్ వివేకానంద గారి ఆ హత్య కేసులో వెనక పెద్ద హస్తం ఈయనదే అని చెప్పి కూడా అది ఉంది. మరి పాయింట్ ఏంటంటే అది అలిగేషన్. బాబాయ్ అనేది కోర్టులో ఉంది, అది ఎవరికి తెలియదు, ఎలిగేషన్ అంటారు దాన్ని. సిబిఎన్ కేసులో ఎన్టీ రామారావు గారే చెప్పారు, ఎవరు చెప్పలా, వేరే వాళ్ళు చెప్పలా. ఎవరైతే విక్టిమ్ అని మనం అంటున్నామో ఆయనే చెప్పారు. ఇక్కడ వివేకానంద రెడ్డి బతికి ఒక దెయ్యం అయి వచ్చి చెప్పలేదు కదా. సో ఆయన చెప్తే నమ్ముండేవారు మీరు ఆబ్వియస్లీ. ఆయన తర్వాత ఇప్పుడు మనకి మీ ఫేవరెట్ లోకేష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్స్ కానివ్వండి, ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నప్పుడు జగన్ గారిని కలిసారా, ఆయనకు చూపించారా? చూపించలేదా? ఎందుకని? అంటే అంతకుముందు నేను కలిసేది బికాస్ ఆఫ్ ద రీసెర్చ్ ఆస్పెక్ట్లో నేను చాలా మందిని కలిసాను, దాంట్లో జగన్ గారు ఒకళ్ళు. అసలు తీస్తున్నాను ఇలా సినిమా అనేసి చెప్పారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పబ్లిక్ డొమైన్. ఇప్పుడు నేను లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పానా? ఎవరికి చెప్పలా. ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్, ఒక పాపులర్ పర్సన్ గురించి సినిమా తీయడానికి ఎవరి పర్మిషను తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ లోకేష్ గారు చాలా హట్ అయిపోయి ఆయన పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో అందుకే ఇంత పెండింగ్ అయ్యి, ఇంత డ్రాగ్ అయిపోయి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఆయన ఎందుకు ఫీల్ అయ్యారు అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ ఈ సస్పెక్టింగ్ సంథింగ్. ఇప్పుడు ఏదైనా అంటారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు, అది ఎందులో ఏదో చూపించేస్తారేమో వాళ్ళకి అగెయిన్స్ట్గా, దానివల్ల ఎఫెక్ట్ అవుతామేమో, అంతగానే ఉంటుంది రీజన్, అది ఒకటే ఉంటుంది. సో మరి ఇప్పుడు యాక్చువల్ రాగానే డెన్ దగ్గరకు వస్తున్నాము, ఆర్జీవీ డెన్కి వెళ్తున్నాం అనగానే వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ టీడీపీ కార్యకర్తలంతా చుట్టుముట్టేసి ఉంటారు ఈ పార్టీకి, అసలు ఆయన బయటికి వస్తున్నారో లేదో, ఇంటర్వ్యూలు ఇస్తున్నారో లేదో అని అనుకున్నాం. బట్ అంతా నార్మల్గానే ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేయకపోవడం వాళ్ళ మూర్ఖత్వం అనే ఉండాలి, మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం అనే ఉండాలి. అంటే వాళ్ళు చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం అవ్వదు, అన్ని మాట్లాడుతారు అందరూ. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వటానికి వాళ్ళ రౌడీజం అంతా అక్కడే ఉంటుంది, బయట ఎవరికి ఏమి అంత సీన్ లేదు. సో రిలీజ్ వరకు ఏ ప్రాబ్లం రాదని అష్యూర్, అంటే మీరు గట్టి నమ్మకం? ఎస్.
అండ్ ఎందుకు శపథంకి వ్యూహంకి మధ్య ఓన్లీ 1 వీక్ గ్యాప్? అది లోకేష్ దయ వల్ల. ఎందుకంటే మేము యాక్చువల్గా December 29 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆ టైంలో బికాస్ ఆఫ్ దిస్ పిటిషన్ ఇట్ వెంట్ రాంగ్. ఇప్పుడు యాక్చువల్గా ఎలక్షన్కి ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. మరి ఆ టైం ఎందుకు ఆలోచించలేదు అంటే లోకేష్ అంత తెలియలేకపోవడం మాకు. సో లోకేష్ మా కోసం ఆలోచించి మాకు ఒక పెద్ద ఫేవర్ చేశాడు. సో యూ వాంట్ టు థ్యాంక్ లోకేష్. ఎస్, ఐ వాంట్ టు కిస్ హిమ్. ఆ సినిమాలో ఆ ట్రైలర్లో చూపించినప్పుడు బత్తాయి తింటుంది ఎవరు? అది మీరు సినిమాలో చూస్తారు. పప్పు కలుపుతుంది ఎవరు? వాళ్ళు సినిమా. మీరేమనుకుంటున్నారు? ఏమో మరి అందరూ అది ఇప్పుడు అది సస్పెన్స్ గా ఉండాలి కాబట్టి నేను చూపించలేదు. అప్పుడు మీరు నన్ను ఇప్పుడు అడిగితే ఎట్లాగా? అంటే ఆ సస్పెన్స్ ఏంటి తెలుసుకుందాం అనేసి. అరే నేను అది లోకేష్ గారు అని అనుకుంటున్నారా అంటున్నారు. సో అది కరెక్టా కాదా మరి? అదే మీరు అనుకున్నది నిజం అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. అంతేనా? అంతే. లోకేష్ గారి మీద అంత ప్రేమ మీకు. యా. సో ఎంత అభిమానం లేకపోతే ఆయనను రివీల్ చేయకుండా హీ ఇస్ ద మెయిన్. నేను ముద్దులు పెడుతున్నాను, కేర్ తీసుకుంటున్నా, మంచి మంచి ఫుడ్ పెట్టేస్తున్నా. సూపర్. సో ఈ సినిమాలో తల్లిలా చూసుకుంటున్నాను నేను లోకేష్. ఎందుకు సార్ అంత ప్రేమ, అంత అభిమానం? అది మీరు సినిమా చూసాక తెలుస్తుంది. అంతేనా? చూడాలి ఇంకా మరి. అయితే ఇప్పుడు ఈ సినిమాల్లో 2 సినిమాల్లో కలిపి జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కానీ లేదంటే బాలకృష్ణ గారి పాత్ర కానీ ఏమైనా ఉంటుందా? ఏముండదా? సో లాస్ట్లో కనిపించింది చిరంజీవి గారేనా? ఎస్. చిరంజీవి గారు ఈ పాలిటిక్స్ దీనికి ఏంటి సంబంధం అంటే? అది మీ సినిమా చూడాలి. అన్ని సినిమానే చూడాలంటున్నారు సార్. అది నేను చెప్తున్నాను కదా, చెప్తున్నా. అండ్ మీకు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమని విన్నాం. మరి ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆయనను కొంచెం నెగిటివ్గా చూపిస్తున్నామేమో అని అనిపించలేదా మీకు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నెగిటివ్ చూపెట్టట్లేదు. అది దట్స్ ఎ మిస్కన్సెప్షన్ వాట్ యూఆర్ హ్యావింగ్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక నా దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. నా ఒపీనియన్కి మీరు ఒప్పుకుంటారా లేదా అనేది దట్ ఈస్ అగైన్ యువర్ వ్యూ పాయింట్. ఆర్జీవికి పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఒపీనియన్ ఎందుకు ఇలా సినిమా కోసం చేంజ్ అయిపోయింది? ఎక్కడ చేంజ్ అవ్వలేదు. నో, నా ఇష్టమే చూపించాను అక్కడ నేను. అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా సార్? నిజంగా అలిగేషన్ అంటే కమెంట్స్ అవన్నీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు నేను దాసరి కిరణ్ నా ప్రొడ్యూసర్ కాబట్టి దాసరి కిరణ్ ఇచ్చాడు, నేను అదే చెప్పాలి. ఇప్పుడు నాకు ఇవ్వలేదు అని చెప్తే మీరు నమ్మరు. అప్పుడు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముకునే ఉండే. ఇంకా దాని గురించి మాట్లాడేది ఏముంటది? అలా కాదు అంటే మీకు ఒకవేళ ఇచ్చారు, ఓకే మీకు హ్యాపీ అంటే 1000 కోట్లు ఇచ్చారు, ఓకేనా? 1000 కోట్లు. సూపర్. ఇప్పుడు 2000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చి నా పైన బయోపిక్ తీయమంటే తీస్తారా? ఎందుకు తీయడం డబ్బులు క్వశ్చన్ కాదు, అది పాయింట్. అది మనం సినిమా తీయటానికి మెయిన్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్లో బిలీవబిలిటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు పాజిటివ్గా చూపిస్తే ఎవ్వరు బిలీవ్ చేయరు. అది మరి ఎందుకు గెలుస్తున్నారు సార్ ఆయన? లాస్ట్ టైం కూడా గెలిచారు ఒకసారి, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ది పాయింట్ ఈస్ గెలవటం అనేది ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఆప్షన్ యూ హ్యావ్ ఆల్వేస్. సో ఇప్పుడు జనసేన అండ్ టీడీపీ పొత్తుగా వచ్చి పోటీ చేస్తున్న తరుణంలో వైసీపీ నుంచి ఈ సినిమాల పరంపర ఏంటి అర్థం కావట్లేదు అనమాట. యాత్ర కానివ్వండి, యాత్ర 2 కానివ్వండి, సో ఇలా మీ వ్యూహం, శపథం ఇవన్నీ ఆయనకి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ స్టార్ట్ చేయాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది వైసీపీ రాకముందే వచ్చింది. దానికి ముందు కృష్ణ గారు తీశారు ఎన్టీ రామారావు మీద, దానికి ముందు ఎవరెవరో నరేంద్ర మోడీ మీద తీశారు. సినిమాలు అనేది వైసీపీ తర్వాత స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది అంటే ఈ ఎలక్షన్ టైంలో ఇన్ని సినిమాలు అని అదే అంటున్నా. నేను తీసాను సినిమా, అది వైసీపీకి సంబంధం లేదు. మహిరాఘవ తీశాడు, మహిరాఘవ నాకు తెలియదు ఎవరి సంబంధం అది. వైసీపీ తీస్తున్నారు అనేది తప్పంటున్నా. అది సో వైసీపీ తీయట్లేదు సినిమాలు, అసలు సంబంధమే లేదు. ఇప్పుడే చెప్పాను కదా, 3 సార్లు చెప్పాను. అసలు మీరు ఎలక్షన్, మీరు పాలిటిక్స్తో సంబంధం లేదు మీకు. ఇప్పుడే నేను స్టోరీ మీద ఉంటుంది నాకు సంబంధం. బాల్ ఠాక్రే నాకు ఇచ్చాడా డబ్బులు? శివసేన పార్టీకి తీసానా సర్కారు? రక్తచేత్ర పరిటాల రవి ఇచ్చాడా? ఏంటది? నా ఇష్టం వచ్చిన స్టోరీ, నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, నేను తీస్తాను. కొండ మూవీకి కొండ మురళి గారు ఇచ్చినట్టున్నారు. నేను అదే అంటున్నా, అది మీరు అంటున్నారు అంటే కాదు. అదే ఇప్పుడు బాల్ ఠాక్రే ఇచ్చాడు, అదేదో సినిమాకి పరిటాల రవి ఇచ్చాడు, ఇంకోటి ఏదో సినిమాకి ఆడ ఇచ్చి మీరు నమ్మది నమ్ముకోండి కదా. అది నేనే వద్దంటలేదు కదా, నేనేమి మీ నమ్మకాన్ని ఆపేయలేను కదా.
మీరు ఇప్పుడు వైసీపీ జగన్ గారికి ఈ సినిమా బాగా నచ్చి మీరంటే ఆల్రెడీ ఆయనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, సో పిలిచి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదు. నార్మల్ నేను చేయను. సామాజిక సేవ చేస్తున్నారంట కదా. నేను నా లైఫ్లో ఎప్పుడు ఎవరికి సేవ చేయాలి, నా ఒక్కడికి తప్పిస్తే. ఎందుకు సార్ అట్లా? అది నా ఇష్టం. సో ఇంకా సినిమా గురించి కాకుండా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యి మీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. నాకు రిపిటేటివ్ క్వశ్చన్స్ అడగదు, అదొకటే నాకు బోర్ పడుతున్నాను. నాకు ఇప్పుడు నాకు చిరాకు లేదు, బోర్ పడుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగారో మాకు తెలియదు కదా సార్. జనరల్గా నేను రిపిటేటివ్ క్వశ్చన్స్ అంటే అంతకుముందు 100 సార్లు ఆన్సర్ చేసి ఉంటా ఆ క్వశ్చన్. అంటే 100 సార్లు అయినా కూడా మళ్ళీ మీరు అడిగితే నాకు బోర్ పడుతుంది, ఇంకా అంతకని ఏమి చేయలేదు నేను. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను మిమ్మల్ని. సో మీలాగా నేను కూడా ఫోన్ చూసి ఇలా కూర్చొని అడగొచ్చా? అది మీ ఇష్టం. మీకు ఏమంటే ఎక్కువ భయం? నాకు ఏదంటే భయం లేదు, ఏదన్నా లేదు. చావంటే, డబ్బంటే? నో. డైరెక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమయ్యేవారు? చచ్చేవాడిని. ఎందుకని? నాకు వేరే దేంటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండా బతకడం ఎందుకు? అలా ట్రై చేస్తూ ఉండేవాళ్ళేమో. No. ఎప్పటివరకు ఏమైనా లిమిటేషన్ పెట్టుకున్నారా? ఇది ఈ ఏజ్ వరకు నేను డైరెక్టర్ అవ్వకపోతే? నేను చచ్చారు తీస్తూనే ఉంటా. ఓకే, Yeah. ఫెంటాస్టిక్. పెళ్లి మీద మీ ఒపీనియన్? నరకం. ఎందుకని? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది. మీరు సీఎం అయితే ఫస్ట్ అమలు చేసే పథకం ఏంటి? అయితే అవ్వరు అని చెప్తారు, బట్ అయితే. నాకు సీఎం ఏం చేస్తాడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకోటి పథకాలు అనేది ప్రజాసేవకు సంబంధించింది, ప్రజాసేవ నేను చెయ్యను. సో మీకు సొంతంగా ఏదైనా ఒక పథకం అమలు చేసుకోవాలి ఒక రోజు. నాకేమన్నా వీలైతే నన్ను అరెస్ట్ చేయరు అని గ్యారంటీ ఏమన్నా ఇస్తే ట్రెజరీలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతా. అది 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 అవుతుందా నాకు తెలీదు. ఆ ప్రాసెస్ అలో అయితే మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళిపోయి హవాయి ఐలాండ్లో ఒక 100 మంది అమ్మాయిలతో కూర్చుంటారు. అండ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మీకు చాలా డైహార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, ఆర్జీవి అంటే ఎన్నిసార్లు కొట్టినా చావని పాము మా రాము అంటుంటారు. సో అది నిజమేనా? అంటే ఎంతమంది అది నా డైలాగు, నేను చెప్పాను. అది మీరు చెప్పారా? నేను చెప్పిందే వాళ్ళు చెప్తారు. ఓకే ఓకే, అయితే నేను వినలేదు. అది వాళ్ళే చెప్తుంటారు అనమాట ఎవ్రీ టైం మా రాము అది అని చెప్పి. సో ఎందుకని భయపడరు మీరు ఎవరికైనా? అంటే నన్ను నేను సీరియస్గా తీసుకోను. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ అది తప్పది. నేను ఎదుటి వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇచ్చినంత ఎవరు ఇవ్వరు. కానీ అది నాకు అర్థం అవ్వాలి, అది నాకు ఒక యాడ్ చేయాలి, నా పర్స్పెక్టివ్ మార్చగలిగే పవర్ ఉండాలి అది చెప్పిన దాంట్లో. అది మీ పర్స్పెక్టివ్ అంటే అప్పుడు శివ తీసినప్పుడు ఆర్జీవి వేరు, ఇప్పుడు వ్యూహం తీస్తున్న ఆర్జీవి వేరు. సో ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి ఒక కీలకమైన మలుపు ఏది మీ జీవితంలో? అంటే ఈయన వేల మలుపులు ఉంటాయి, 1 2 ఉండవు. ఒకటి గుర్తులేదా? వేల మలుపులు ఉంటాయి అన్న. ఐ కాంట్ సే ఇది 1 2 3 అని చెప్పలేను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 30 years పైన. 30 years పైన దాంట్లో నా లైఫ్లో ఎన్నో జరిగినాయి. నేను కలిసిన మనుషులు, ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రతిదీ మీలో ఎంతో కొంత చేంజ్ చేస్తుంది. సో మీరు హీరో ఎందుకు అవ్వలేదు, డైరెక్టర్ ఎందుకు అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద కెపాసిటీ. ఆ కోరిక యాక్టింగ్ చేద్దామని ఎప్పుడు నా దగ్గర రాలేదు అసలు. అండ్ చెన్నైలో మీరు డైరెక్షన్ కోర్స్ చేసినప్పుడు మీ బెస్ట్ గుర్తుండిపోయిన మెమరీ ఏదైనా ఉందా? నేను ఎప్పుడు చెన్నై డైరెక్షన్ కోర్స్ చేయలేదు. తమిళనాడు చేయలేదు, మధురై చేయలేదు. తమిళనాడుకి నాకు సంబంధం లేదు, అడియార్ ఇన్స్టిట్యూట్ లో. తమిళనాడుకి నాకు సంబంధము లేదు అని చెప్పా ఇప్పుడే. సో చంద్రబాబు నాయుడు గురించి ఒక వర్డ్ చెప్పమంటే ఏమంటారు? ఒక్క వర్డ్. దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్, ఎందుకంటే నాకు ఆన్సర్ దొరకట్లేదు. సో ఫస్ట్ టైం ఐ థింక్ పాంగ్. ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పా, అదే సేమ్ ఎక్స్ప్రెషన్స్ లేని ఒక జీవి అని. కరెక్ట్. ఎవరు రాశారు అది? మీరేనా? Yeah. ఎట్లా వస్తాయి సార్ అలాంటి అద్భుతమైన డైలాగ్స్? మైండ్లోంచి వస్తాయి మీకులాగే. ఫెంటాస్టిక్. అండ్ లోకేష్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో? లోకేష్ ఒక తిను పదార్థం, అదేంటో మీరు చెప్పండి. అన్నీ నేను ఎందుకు చెప్పాలి ఆన్సరు? అంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు అంత పడి? అంటే ఆల్రెడీ వచ్చింది, ఆన్సర్ వచ్చింది మైండ్లోకి, చెప్పడానికి భయపడుతున్నారు. మీరే చెప్పండి. లేదే కాదు, మీరు చెప్పండి. ఇది మాత్రం. అరే ఇన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇచ్చాను, ఒక్క క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఆన్సర్ మీరు ఆల్రెడీ చెప్పారు మీ నవ్వులోనే.
आपकी हंसी चिल्ला चिल्ला के बोल रही सच है ऐसा कुछ नहीं है सर, लेकिन मेरे को आपका ट्रेलर याद आ रहा है. ఓ బత్తాయి ఏం గుర్తొచ్చింది బత్తాయి మరి ఇంకోటి తిన్నది. ఇంకోటి ఏంటి ఇంకోటి అంటే హైడ్ చేస్తున్నది ఆయన్నే కాబట్టి అదేమో అని అనుకుంటున్నాను అంతే నేను. మీరు మీ ఉద్దేశం ఇంకో తిన్నది ఏంటి బత్తాయి కాకుండా పప్పన్నం. యా అది చెప్పు. ఇప్పటికన్నా ధైర్యం వచ్చింది రైట్. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలిసి ఒక లైన్ ఆయన గురించి ఆయనకు చెప్పాలి బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? దానికి మీనింగ్ లేదు, ఎందుకంటే పవన్ నాకు తెలిసి ఎవరు వినడు, ఎవరు ఏం చెప్పినా పవన్ ఒక వన్ వే మిర్రర్, వన్ వే గ్లాస్ అంటారు కదా, అటే తనకి మనం కనపడతామని సారీ మనం చూడగలుగుతాం కానీ తను మనం చూడడం. మిర్రర్ కాదు, ఇట్స్ వన్ వే మిర్రర్, వన్ వే గ్లాస్. మీరు తీస్తున్న వ్యూహం సినిమాకి సంబంధించి ఒక కీలక పాత్ర షర్మిల గారు ఇందులో ఉండబోతున్నారా? ఉన్నారా? సో మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలు అంటే ఇష్టం కదా, సో మరి షర్మిల గారు అంటే ఆయన ఆలోచనలతోనే ఆవిడ కూడా ముందుకు వస్తున్నారు. సో అవే విధానాలు కొనసాగిస్తానని చెప్పి ఆయన పనిచేసిన పార్టీలోనే చేరారు. సో సిస్టర్ బ్రదర్ వర్సెస్ సిస్టర్ లాగా ఉంది ఇప్పుడు పోటీ మనకు ఆంధ్రప్రదేశ్లో. సో ఎలా చూస్తారు మీరు, ఎవరికి సపోర్ట్? అది నేను నిజంగా షర్మిల గారిని అంత ఫాలో అవ్వలేదు, నేను ఆవిడ ఏం ఫాలో అవ్వాలి అసలు. ఆవిడ మాత్రం మీరు ఏం చెప్పినా రియాక్ట్ అవుతారండి, మీరు ఎందుకు పాపం విన్నరు? ఏం రియాక్ట్ అయ్యారు? మీరు ఏం డైలాగ్ చెప్పినా చెప్పండి ఒక రియాక్షన్ చెప్పండి. అంటే ఆ వ్యూహం లోకేష్ అది ఆపినప్పుడే ఏదో డైలాగ్ నాకు ఇప్పుడు కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. నేనైతే చూడలేదు. ఆవిడ మాత్రం ఎవరు ఏది చెప్పినా కూడా రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఎందుకు అంటే మీరు ఆవిడ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? నా స్టోరీ ఆస్పెక్ట్లో నాకున్న, ఇప్పుడు నాకు పొలిటికల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. నా సినిమాకి సంబంధించిన కథ పరంగా ఏదేది కనెక్ట్ అయి ఉన్నాయో ఉట్టి నేను అదొకటే ఫాలో అవుతాను. సో మంత్రి రోజా గురించి ఏం చెప్తారు? ఇక రోజా గారు నాకు చాలా ఇష్టం. అంటే యాజ్ ఏ హీరోయినా లేకపోతే బోత్? పొలిటిషియన్. కేసీఆర్ ఆల్సో లైక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్లో కేసీఆర్ పైన అలాంటి బయోపిక్స్ ఇట్లాంటి నాట్ రైట్ నౌ, బట్ యూ థింక్ ఆఫ్ ఇట్ మేబీ. ఫెంటాస్టిక్. రేవంత్ రెడ్డి I'm very close to on a personal level also, so I'm always very fond of him. I think very happy for the way he won this. Yeah. ఫెంటాస్టిక్. అండ్ మీకు నచ్చిన హీరో ఎవరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో? Maybe post Amitabh Bachchan, I can say. అమితాబ్ బచ్చన్ గారు. ఫెంటాస్టిక్. అండ్ శివ లాంటి సినిమా ఆర్జీబీ మళ్ళీ ఎప్పుడు తీస్తున్నారు? ఎప్పుడు ఇదే తీయరా? ఎందుకని? అది దట్ ఈస్ డన్ ఇన్ మై పాస్ట్ అంతే. శివ లాంటి సినిమా అనేది మీనింగ్లెస్ వర్డ్ అది యాక్చువల్గా. శివ తీసాం అయిపోయింది. అది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అలా వచ్చి అలా పేలింది అంతేనా? మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంత సక్సెస్ అసలు? అప్పుడు చాలా సార్లు చెప్పాను, నేను తీసిన సినిమాలని యాక్సిడెంటల్గా హిట్ అయినాయి. ఓకే. యూ ఎక్స్పెక్ట్ డౌన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. అది మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉండేది సినిమా తీయడం మాత్రమే. ఆడుతుందా లేదా అనేది మన దగ్గర ఉండదు. ఓకే. యా, ఎందుకంటే శివ హిట్ సినిమా ఎలా తీయాలో తెలిస్తే ఫ్లాప్ సినిమా ఎందుకు తీస్తాను? సో ఇప్పటి వరకు మీరు సినిమాలు తీసిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? బచ్చన్, అమితాబ్ బచ్చన్ గారు. సో యూ అడోర్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.